కర్మయోగి యొక్క అర్థమే కర్మయోగి యొక్క అర్థమే కర్మ మరియు స్మృతి, సేవ మరియు స్మృతి బ్యాలెన్స్ సమానంగా, అంటే సమానంగా ఉండాలి. ఇలాంటి కొంచెం సమయము స్మృతి ఎక్కువ ఉంటూ లేదా సేవ తక్కువ ఉంటూ ఉండడం కాదు. ఎప్పుడైతే సేవ ఎక్కువ ఉండి లేదా స్మృతి తక్కువ ఉండడం అని కాదు. ఎలాగైతే ఆత్మ మరియు శరీరము ఎప్పటిదాకా స్థితి పై అంటే స్టేజ్ పైన ఉన్నాయో, రెండు కలిసి ఉన్నాయి కదా, ఏంటంటే వేరువేరుగా అవుతాయా, అలాగే స్మృతి మరియు సేవ తోడు తోడుగా ఉండాలి. స్మృతి అంటే తండ్రి బాప్ సమానంగా స్వ యొక్క సమానం యొక్క స్మృతి కూడా ఉండాలి. బాబా యొక్క స్మృతి ఉన్నప్పుడు అప్పుడు స్వతహాగానే స్వమానం యొక్క స్మృతి కూడా ఉంటుంది. ఒకవేళ స్వమానము లేకపోతే కనుక స్మృతి కూడా శక్తి పరంగా ఉండదు. స్వమానము దాని యొక్క అర్థము బాబా సమానము, సంపూర్ణ 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 సమానం అయితే ఉంది. సంపూర్ణ సమానమే బాబా సమానము. ఇలాగా స్మృతిలో ఉండే పిల్లలు ఎల్లప్పుడూ కూడా దాతలై ఉంటారు. తీసుకునేవారు లేవతా కాదు, లేవితే దేవత అంటే ఇచ్చే దాతలు. ఇవాళ బాప్ దాదా అందరు పిల్లల యొక్క దాత యొక్క స్థితి చెక్ చేస్తున్నారు. ఎక్కడ దాకా దాత యొక్క పిల్లలు దాతలయ్యారు. ఎలాగైతే తండ్రి ఎప్పుడూ కూడా తీసుకోవడానికి తీసుకునే సంకల్పం కూడా చేయరు, ఒక ఇచ్చే సంకల్పమే తీసుకుంటారు. చెప్పినా కూడా అది పాతదే అంత ఇస్తారు కదా, అప్పుడు కూడా పాతది బదులుగా కొత్తది ఇస్తారు. తీసుకోవడం అంటే బాబా యొక్క బాబాది ఇవ్వడము. వర్తమాన సమయము బాప్ దాదాకి పిల్లల యొక్క దాత అంటే మా చాలా మంచిగా అనిపించింది. ఒక టాపిక్ ఏంటి, ఏం టాపిక్ నచ్చింది? విదేశీయులు ఏంటి ఎన్నుకున్న టాపిక్ ఏది? ఏ టాపిక్? కాల్ ఆఫ్ టైమ్. ఓం శాంతి. ఓం శాంతి. సంస్కారాల మిలనం అనే డాన్స్ చేయండి. యోగ జ్వాలను ప్రజ్వలింప చేయండి. దేవతల స్మృతి చిహ్నంలో వారు అసురులను జ్వాలతో సంహరించినట్లుగా చూపబడింది. అసురులు అంటే ఏ వ్యక్తులు కాదు, కానీ ఆసురీ శక్తులను సమాప్తం చేయటము. ఇది ఇప్పటి జ్వాల స్వరూప స్థితికి గుర్తు. ఇప్పుడు అటువంటి యోగ జ్వాలను ప్రజ్వలింప చేయండి. అందులో అన్ని ఆసురీ కలియుగి సంస్కారాలను కాలి భస్మమైపోవాలి. అప్పుడు సంస్కారాల మిలనపు డాన్స్ జరుగుతుంది మరియు కొత్త ప్రపంచం వస్తుంది. ఓం శాంతి. శాంతి. అవ్యక్తి పరివారానికి స్వాగతము. ఇవాళ 29వ రోజు. సంస్కారాల మిలనం అనే డాన్స్ చేయండి.
ఇవాల్టి విషయము Let's యోగ decide జ్వాలను what will come ప్రజ్వలింప in its చేయండి. turn. Now, ఇప్పుడు మనం మోయిని దీది నుంచి విందాము. Om Shanti. ఓం శాంతి. I think it's almost 20 years or more. ఇంకా 20 సంవత్సరాల కంటే ఎక్కువ అయినట్టుంది. మేము ఎప్పుడైతే కాల్ ఆఫ్ టైం మొదలు పెట్టామో Was a very 19. It was in Manhattan. మెన్హాటన్ లో And she said, దాది జానకి వచ్చి చెప్పారు, of the contact souls. కొంతమంది కాంటాక్ట్ సోల్స్ ని అదేంటి ఆహ్వానించి Want to వాళ్ళతోటి do a program where we డిస్కస్ can చేద్దాము, invite, ఒక ప్రోగ్రామ్ leaders చేయాలనుకుంటున్నాము. అక్కడ లీడర్స్ different ని, kind of important రకరకాల people. ముఖ్యమైన వ్యక్తులని Should we do పిలవాలని that? ఆహ్వానించాలని. We have అది never ఒక done డైలాగ్ లాగా. మేము ఎప్పుడు gathering డైలాగ్ ని retreats, చేయలేదు. but this మేము time. రిట్రీట్స్ చేసాము, కానీ ఆ, So from that small group of 8, ఆ 10 చిన్న people, గ్రూప్ నుంచి we started 8-10 Call of మంది Time. ఈ కాల్ ఆఫ్ ద And టైం అన్నది వచ్చింది. since then it had been అప్పటి happening. నుంచి అది అవుతోంది. We have in Peace Village పీస్ విలేజ్ లో Call of Time. 2 One is కాల్ ఆఫ్ silence టైమ్స్ retreat, ఉంటాయి. ఒకటి సైలెన్స్ రిట్రీట్, another is a dialogue. ఇంకొకటి డైలాగ్. I think one is happening in June and ఒకటి another జూన్ లో in అవుతుంది, ఇంకొకటి తర్వాత అవుతుంది. So we continuing with that here. మేము ఇక్కడ It is దాన్ని happening కొనసాగిస్తున్నాము. in many ఇది countries, ప్రపంచమంతా కూడా in అవుతుంది. South చాలా Africa, దేశాలు, Mauritius, సౌత్ ఆఫ్రికా, South Sudan, మొరిషియస్, అలాగా Philippines. ఇంకా ఇంకొన్ని దేశాలు కూడా When I చేస్తున్నారు. hear the call of నేను time, కాల్ ఆఫ్ ద టైం గురించి time విన్నప్పుడు, is very unlimited also. టైం అంటే సమయము కూడా అనంతము, అలానే It could అదేంటి be what I need to సీమితమైనది. do at అది this time ఒకటి and ఈ that సమయంలో చేయాలి, responding at నేనేం this చేయాలి, moment. ఏం సమాధానం ఏమో ఈ క్షణంలో నేను ఇస్తున్నాను. Or it could be in లేదా general. మామూలుగా అదేంటి జనరల్ గా So when you చూస్తే think about మీరు what you are calling for, మీరు దేన్ని పిలుస్తున్నారు, ఏం కాల్ you చేస్తున్నారు, have ఏం to పిలుస్తున్నారు think. అని దాన్ని చూస్తే దాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. Like I would say definitely నేను చెప్తాను, to ignite తప్పకుండా the fire. అదేంటి అగ్ని, అదేంటి ప్రజ్వలింప చేయడము, Is the జ్వాల call. అగ్నిని అదేంటి ప్రజ్వలింప చేయడం, So అది with నాకు all the చేసిన, నాకు filters కనిపించే పిలుపు. అప్పుడు అన్ని inside of అడ్డంకులు, me, all సూక్ష్మంగా the ఉన్నవి లేదా impurities, అదేంటి they భౌతికంగా could ఉన్నవి be burned. వచ్చినవి, అవన్నీ పోవగలగాలి. Lot of time energy goes ఎందుకంటే into చాలా సార్లు చాలా శక్తి obstacles, but పోతుంది. if they can be అదేంటి eliminated, అడ్డంకుల్ని, అదేంటి when we చూసుకుంటూ see అర్థం that చేసుకుంటూ, call of కానీ time in దాన్ని our భస్మం heart, చేయాల్సి ఉంటుంది. అన్నిటికంటే బీజం బీజము మీ because beautiful సంకల్పము. experiences in దాంట్లో call of చాలా time, అందమైన అనుభవాలు everyone ఉన్నాయి. has కాల్ ఆఫ్ ద టైమ్ different లో ప్రతి experiences. ఒక్కళ్ళకి రకరకాల అనుభవాలు ఉంటాయి. And in dialogue, one of the principles డైలాగ్ లో is ఒక you don't మర్యాద ఏమిటి respond అంటే, to మీరు someone. ఇతరులకి సమాధానము It's like someone ఇవ్వడం saying కాదు. and you అంటే come సంభాషణ behind డైలాగ్ to అంటే. say సో something. అదేంటి, మీరు ఏదో ఎవరైనా సమాధానం చెప్తున్నప్పుడు But దాన్ని you ఆలోచించి just మళ్ళీ సమాధానం listen. ఇవ్వడము, కానీ You మీరు ఒకటి say what is వింటారు, అలా చేయరు. coming from inside. మీ మీ యొక్క పిలుపు లోపల నుంచి ఏంటి అన్నది It's మీరు very చెప్తారు. interesting because మీరు ఇతరులకు సమాధానం ఇవ్వరు, మీ పిలుపులో మీ లోపల listening ఉన్న some పిలుపుని of our ఇస్తారు. thoughts, ఇతరులకి అదేంటి sometimes వింటున్నప్పుడు నా ఒక అదేంటి నాలోని you want to వచ్చేవి listen to అదేంటి your అవి inner sound of your అదేంటి heart, నా నుంచి వచ్చే పిలుపులు. then you have to listen to మిమ్మల్ని మీరు yourself. వింటుంటే కనుక Is this మిమ్మల్ని మీరు really వినాల్సి ఉంటుంది. responding? అప్పుడు అది వేరు, ఇతరులకు సమాధానం ఇవ్వడం నుంచి అది This వేరుగా can be ఉంటుంది. called real dialogue. అది దాన్ని రియల్ డైలాగ్ అంటే, So రియల్ what I సంభాషణ, సత్యమైన సంభాషణ feel, అని చెప్పి, నాకు ఏమనిపిస్తుందో దాన్ని very సంభాషించడము. interesting topic, and ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయము. Baba is telling us you have బాబా to చెప్తున్నారు, always think మనలో about ప్రతి that. ఒక్కళ్ళు దాని గురించి ఆలోచించాలి అని We are చెప్తున్నారు. lucky that మనం చాలా అదృష్టవంతులము. versions of Baba teachings of బాబా యొక్క are ఏంటి quite మన available. శిక్షణలు మనకి రోజు రోజు మనం రివైజ్ So చేసుకోగలుగుతున్నాము. it's very easy, like చాలా సులభం what అయిపోతుంది. Baba is saying, బాబా ఏం as a చెప్తున్నారో, signal అది అవ్యక్త in my సిగ్నల్, call. అది నా యొక్క అదేంటి నాకు దొరికే పిలుపు. It matches. అది సమానంగా ఉంటుంది. See, is it అది కానీ Baba మనం is చూసుకోవాల్సి saying ఉంటుంది, అది or బాబా is it what చెప్తున్నారా I'm లేదా saying? నేను Is చెప్తున్నానా it అని. same? అది ఈ రెండు సమానమే ఉన్నాయా I లేదా. can definitely feel నేను తప్పకుండా we are నాకు all అనిపిస్తుంది, more మనం అందరం inspired కూడా by yoga.
చాలా ఇంకా యోగాగ్నిలో ఉండాలి అని చెప్పేసని ఉంది. saying that బాబా అంటున్నారు, memorial ఇది స్మృతిలో practices దేవతల యొక్క will స్మృతి show చిహ్నంలో that the వారు devils అసురులను were జ్వాలలతో purified. సంహరించినట్లుగా చూపబడింది. They were not the devils అసురులు అంటే ఏ that were వ్యక్తులు కాదు, responsible, కానీ ఆసురి శక్తులను సమాప్తం చేయటము. that were burned. అది ఇప్పటి జ్వాల స్వరూప స్థితికి గుర్తు. They are really అంత very సూక్ష్మం, కానీ అవి నిజంగానే అవి సూక్ష్మంగా ఉన్నా అవి ఉన్నాయి. Baba said that is బాబా a చెప్తారు, memorial అది of the ఇప్పటి present జ్వాల time. స్వరూప స్థితికి Now let the గుర్తు. fire of ఇప్పుడు yoga అటువంటి యోగ intensify జ్వాలను in such a way that ప్రజ్వలింపచేయండి. the diabolos అందులో అన్ని ఆసురి will కలియుగి die, సంస్కారాలు కాలి భస్మమైపోవాలి. and only then అప్పుడు will the diabolic సంస్కారాల మిలనపు transmutation డాన్స్ of జరుగుతుంది samskaras will take place, మరియు and the new world కొత్త will ప్రపంచం come. వస్తుంది. I think we are waiting for that time. మనమంతా కూడా అదేంటి Baba is also saying వేచి ఉన్నాం కదా. బాబా కూడా చెప్తున్నారు, this line. ఇది అదంతా మన మీద మన మీద ఆధారపడి ఉంది. This weekend, నేను ఈ వీకెండ్ గమనించాను, happy. ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. And I was saying because నేను చెప్తున్నాను ఎందుకంటే all those who are here ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళంతా so కూడా they వాళ్ళు సంతోషంగా ఉన్నారు కాబట్టి as much percentage they are ఎంత శాతము spread. అదేంటి వాళ్ళు అదేంటి సంతోషంగా ఉంటే అది వ్యాప్తి అవుతుంది. And then everyone was saying yes. అందరూ అంటున్నారు, అవును మేము ఇంకా తేలిగ్గా ఇంత ముందు కంటే చాలా So తేలిగ్గా how the ఉన్నాము world అని. is created, we ప్రపంచం don't ఎలా know. స్థాపించబడుతుంది అన్నది మనకి తెలుసు ఇప్పుడు, కానీ మనం Our ఏది experience, our మనం అనుభవం physical చేశాము, body is మన that మానసిక what స్థితి we కానీ create. అదే మనము So we create the స్థాపిస్తాము. world like that. మనము అదేంటి ప్రపంచాన్ని అలా స్థాపిస్తాము, Okay. సృష్టిస్తాము. Om Shanti. ఓం శాంతి. Mhm. Hello, Didi. You know, an instrument. ఒక నిమిత్తులు was ఇన్స్ట్రుమెంట్ sharing పంచు with me yesterday. They said నిన్న నాతో పంచుకున్నారు. వాళ్ళు in Peace Village, పీస్ విలేజ్ లో ఉన్నారు. and what they told me really touched my heart. నాకు and చెప్పింది నాకు చాలా, నాకు హృదయానికి చాలా మంచిగా అనిపించింది. వాళ్ళ అనుభవం చెప్పారు. వాళ్ళు చెప్పారు, Though they had many things to do, వాళ్ళకి చాలా చేయడానికి ఉన్నా కానీ they just wanted to be around you. వాళ్ళకి మీ చుట్టూ ఉండాలని Weren't అనిపించింది. saying anything, మీరేం చెప్పినా చెప్పకపోయినా and for them it was just something వాళ్ళకి that was అది being experienced in your presence. మీ ప్రెజెన్స్ లో మీ చుట్టూ And వాళ్ళకి of ఆ course, అనుభవం చేయడము. I know the అలాగే experience from నాకు తెలుసు, Janki, దాది జాన్కి నుంచి where నాకు it అనుభవం didn't matter how ఉంది. much she was talking so మన much or not మన saying ఎక్కువ anything. మాట్లాడినా We మాట్లాడకపోయినా just కూడా wanted to be మాకు with her. మా అందరికీ And I said, దాదితోటి "Really, this ఉండాలనిపించింది. person, they don't సో ఈ normally వ్యక్తి we don't normally speak మామూలుగా like అయితే this, కనుక మేము but ఇట్లా that's what మాట్లాడము, we were కానీ sharing with వాళ్ళు her. అదే We just పంచుకున్నారు. wanted to వాళ్ళకి be in your మీ presence." మీ యొక్క చుట్టూ So ఉండాలని చెప్పేసి అని perhaps that was వాళ్ళకి ఆ also కోరిక అదేంటి ఆ ఒక contributing to the happiness, not just అది కూడా సంతోషానికి ఏంటి the సంతోషానికి Gabalas. కారణం అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ చుట్టూ మీరు సంతోషంగా, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంటే అంత And I was thinking, you know, బాబానే some of these మనందరికి ఆధారము. questions, ఈ ప్రశ్నలు అన్నీ కూడా and I was hearing last night where నేను కిందటి రాత్రి Eric was వింటున్నప్పుడు saying, okay, he'll ఎరిక్ ask you next week, and I was remembering what I సో said I నేను would ask you this week. నేను అదేంటి I wonder, is there a question that we దీంట్లో haven't asked అనిపిస్తుంది, you? Some of them మిమ్మల్ని listeners ఇంకొక ప్రశ్న అయినా ఉందా ఏమైనా అడగండి అని that చెప్పి hasn't అనిపిస్తుంది. been asked yet that you wish somebody ఇంకా would మిమ్మల్ని ask you. ఎవరైనా మిమ్మల్ని అడగాలి అని చెప్పేసి కోరుకుంటున్నారా? ఏమైనా ప్రశ్న ఏమైనా మిగిలి ఉందా? ఎవరైనా Yeah. అది ఒక పెద్ద ప్రశ్న అని చెప్పి అంటున్నారు. ఇప్పటిదాకా మిమ్మల్ని అడగని ప్రశ్నలు మీకు ఎవరైనా అడిగితే బాగుంటుందని అని ఉందా అని అడుగుతున్నారు. అంటే మళ్ళీ చూస్తే ఒకటి, ఇది చాలా ఒక తేలిగ్గా అడిగే, మీరు మామూలుగా సీరియస్ గా ఉంటారు, కానీ ఒకవేళ ఎవరైనా ఏమన్నా ఇప్పటి నుంచి మీరు సింపుల్ గా ఉన్నవి లేదా
లోతైన క్వెషన్స్ ఒక సబ్జెక్ట్‌లో ఏంటి ఒక 4లో ఉన్న ఒక సబ్జెక్ట్‌లో ప్రశ్నించాలంటే మీరు ఏ సబ్జెక్ట్ ఎన్నుకుంటారు? అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. మనకందరికీ అవన్నీ తెలుసు. కానీ మీరు మామూలు జ్ఞానమా, యోగమా, ధారణనా, సేవనా? ఏంటి మీరు ఏది ఎన్నుకుంటారు? చాలా మంది ప్రశ్నలు అడుగుతారు యోగా గురించి. యోగా అంటే ఏంటి? ఎలా కనెక్ట్ అవ్వాలి? ఎలాగా నిరంతరం ఉండాలి? చాలా చాలా ప్రశ్నలు ఉంటాయి. అన్నీ యోగా గురించి. కానీ ఇంతమంది వాళ్ళు మొదలుపెట్టినప్పుడు, వాళ్ళ యాత్ర మొదలుపెట్టినప్పుడు వాళ్ళ ధారణ గురించి కూడా స్పష్టంగా ఉండాలని కోరుతారు. వాళ్ళ ఆహారం కానీ, కంపెనీ కానీ, వాళ్ళేం చేయాలి, చేయకూడదు అన్నదాన్ని. కానీ చాలా మటుకు చూస్తే యోగా గురించి ఉంటుంది. అది మీరు ఎన్నుకునేదా అని చెప్పి మిమ్మల్ని మీరు ఆ పరిస్థితుల్లో పెట్టుకొని చూడండి. మీరు కనుక మీ సమ్మానంతోటి ఉండి ఇప్పుడు దాదీజం అదేంటి ఇప్పుడు మీరు మీరందరూ దాదీల మధ్యలో మాట్లాడినప్పుడు, చర్చలు చేసుకున్నప్పుడు, చిట్ చాట్ చేసినప్పుడు సేవాని అని కాదు. పరిస్థితులు అని కాదు. బట్ మామూలుగా జ్ఞానంతోటి ఆధ్యాత్మిక చిట్ చాట్ అలా చర్చలు చేస్తే అప్పుడు ఎక్కువగా యోగ గురించి ఎక్కువ అదేంటి మాటలు లేవు. దాంట్లో మాట్లాడడానికి అంటే 100% యోగంలో ఉంటే దానికి డిస్కస్ చేయడానికి ఉంటాయి. ఆ సమయంలో అప్పుడు ఎక్కువగా బాబా మనని ఏం కోరుతున్నారు? బాబాని ఎలా ప్రత్యక్షం చేయాలి? బాబాని ప్రత్యక్షం చేయడము ఎప్పుడు కూడా అంటే పిల్లల హృదయాల్లో ఉంది. బాబా కూడా చెప్తారు. మీరు ఇది చేస్తే బాబా ప్రత్యక్షం అవుతారు. మీరు అది చేస్తే ప్రత్యక్షం అవుతారు. అందుకోసం బాబా కూడా చాలా బాబా ప్రత్యక్షం అవ్వాలి అని చెప్తారు. బాబా ఇప్పుడు అంటున్నారు పిల్లలు కూడా ఇప్పుడు అదేంటి ప్రత్యక్షం అవ్వాలి. వాళ్ళ చర్చలు ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు? మురళిలో బాబా ఏం చెప్తున్నారు? రకరకాల టాపిక్‌లు కానీ మామూలుగా చూస్తే ఎప్పుడు కూడా వాళ్ళు కూర్చొని బాబా ఏం చెప్పారు దాని గురించి చర్చించారు. ఇవాళ మురళిలో బాబా ఏం చెప్పారు? నేను దాని గురించి ఆలోచిస్తే నేను ఊహించగలుగుతాను. చాలా మంది వివరాలు జ్ఞానం చుట్టూ ఉంది. ఇప్పుడు చూసామంటే ఎవరు కృష్ణుడు ఒక తల్లి అవుతారు. ఏంటి ఇదేంటి అని చెప్పి చాలా అదేంటి ఎంటర్‌టైనింగ్‌గా, తేలిగ్గా జోకులు ఇలాంటివన్నీ. మీకు ఏమన్నా పరిస్థితి గుర్తుంది? మీరు ఇదేంటి దీదీ కానీ మీరందరూ కూర్చుని, దాదీజీ అందరూ కలిసి కూర్చుని వాళ్ళల్లో వాళ్ళు తప్పకుండా ఎవరో ఒకళ్ళు కృష్ణుని తల్లి కింద అవుతారు. అంటే వాళ్ళు నవ్వుతూ అంటారు. దీదీ తోటి అంటారు. మీరు కృష్ణుని యొక్క తల్లి కింద ఉంటారు. ఎందుకంటే బాబా బ్రహ్మ బాబాని ప్రేమించారు. వాళ్ళలో కూడా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు చెప్పుకుంటారు. వాళ్ళకి అలాంటి చర్చలు ఎప్పుడు మాటలు అయ్యేవి. సో, అలానే ఎప్పుడు 8 అదేంటి మాల అదేంటి వాళ్ళ గురించి బాబా చెప్తారు. నేను రాస్తున్నాను. 1, 2, 3, 4 అని చెప్తుంటే నేను దాని తర్వాత 5 తర్వాత నేను రాయలేను. మరి ఆ సమయంలో ఎవరున్నారు? బాబా చెప్పారు. దెన్ మళ్ళీ అప్పుడు మనేంటి తొలగించాల్సి ఉంటుంది. ఎందుకంటే బాబా ఇప్పుడు చెప్పలేరు కాబట్టి, ఎందుకంటే చివరి దాకా సమీపంకొచ్చినప్పుడు ఎందుకంటే నిజం చూసుంటే మేము గమనించింది ఇప్పుడు ఏంటంటే, ఆ స్థితి మారగలుగుతుంది. లేదా ఈ కార్మిక అకౌంట్స్ కానీ వాళ్ళని కిందకి తీసుకురాగలుగుతుంది. మీరు చేసింది మీరేమైనా పరాజయం పొందొచ్చు. సో, ఒక ఒక మా విజయమాలలోకి రావడానికి బాబా చివరి క్షణం దాకా వేచి ఉండాల్సి ఉంటుంది బాబాకి. అప్పుడు 8 అదొక మాల ఇంకా చేయొచ్చు. మీకందరికీ ఇప్పటికి అవకాశం ఉంది. మీరందరూ కూడా విజయమాలలోకి పూసలాగా రావచ్చు. మీకు ఇప్పుడు అనిపించింది మీకు ఇంకా సమాధానం చెప్పండి ఏం విషయం ఉందో. లేదా ఇంతకుముందు చర్చల్లో వచ్చినది 8 ఒక మంది పూసల గురించి అని కాకపోయినా, ఒక 5గురి గురించి అయితే తప్పకుండా పేరు వచ్చుంటుంది. మీ యొక్క చర్చల్లో అది ఆ సమయము ద ఒక సమాధానం తీసుకొచ్చింది. అది 20 సంవత్సరాల కిందట తెలియంది ఏమన్నా ఉందా? నేను ఈ మధ్య కాలంలో ఆలోచించలేదు. ఎందుకంటే నేను ఒక నంబర్ కాదు. నేను నమ్మేది
ఏంటి ఇప్పుడు నంబర్లని కాదు, అది ఏదైనా అయి ఉండొచ్చు, జ్ఞానంలోని పాయింట్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఒక ఆలోచిస్తే ఇప్పుడు ఒక మంచి ఉదాహరణ కాదు కానీ బాబా ఎప్పుడు ఇద్దరు ఏంటి క్రిస్టియన్ బ్రదర్స్ పోరాడుతారు, అప్పుడు మారిపోతాయి ఏంటి వాళ్ళు మళ్ళీ సోదరుల కింద ఉంటారు. అంతా కూడా జ్ఞానం అంతా మారిపోయింది. నేను చాలా సార్లు చూశాను బాబా చెప్పింది ఏంటి ఏంటి నిజంగా అవ్వడము, ఏంటి సఫలం అవ్వడము, ఇదంతా చూశాను. ఒక టాపిక్ నా మనసులో ఎక్కువ ఉన్నది అకర్మ, దాని గురించి, అంటే న్యూట్రల్ కర్మ, అకర్మ గురించి. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అని అంటే, నా మనసులో నేను కనుక ప్రతి ఒక్కళ్ళకి బలహీనతలు ఉన్నాయి, అవి కనుక ఏంటి చర్చించగలిగితే, లేదా ఎవరైనా వచ్చినా నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే నేను దాంట్లో పాల్గొనాలని లేకపోతే, అదన్నీ కాదు, కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, దయ అనిపిస్తుంది, ఎవరైతే వాళ్ళ ఆలోచనలని ఇతరులలోకి ఎక్కువగా పెడతారో, మీరు మీ ఆలోచనలు ఇతరుల కోసం ఎందుకు, మీకోసం మీరు ఆలోచించుకోవాలి కదా, మీకోసం మీరు చూసుకోవచ్చు, వాడుకోవచ్చు కదా. సో నేనేం చెప్తున్నాను అంటే, మీరు కనుక ఒక లైటు మైటికి ఒక స్వరూపం అవుతే కనుక ఎవరైనా వచ్చినప్పుడు మనం ఇక్కడ విన్నట్లేదని కాదు, వాళ్ళు దాన్ని వచ్చేదే వాళ్ళకు దానికోసం. కానీ ఏంటి మీ దగ్గరికి వచ్చినప్పుడు నేనేం చెయ్యాలి? ఇవాళ బాబా చెప్పారు, ఒక దాత కింద ఉండండి. కానీ వాళ్ళకి ఎలాంటి ఏంటి లైట్ మైట్ ఇవ్వాలంటే వాళ్ళు వాళ్ళ బాధ నుంచి తేలిగ్గా ఉండి వాళ్ళకి కొంచెం దాని తర్వాత వాళ్ళు శ్రేష్టం అవ్వగలగాలి, మార్పులు వస్తుంది వాళ్ళకి. నేను అది చేయకూడదు అని చెప్పేసి నాకు తెలియాలి. నాకు అనిపిస్తుంది ఎంత దయ ఉంటుందంటే వాళ్ళ సొంత సమయము, శక్తి, మనేంటి ఆలోచనలు అవన్నీ వ్యర్థమైపోతున్నాయి. ఆలోచించండి, ఊహించండి, మీరు ఒక చాలా విలువైన ఏంటి బాబా యొక్క పిల్లలు, ఏంటి ఒక సమయము వాళ్ళ బాబా చెప్పింది నాకు చాలా నచ్చింది, మీ యొక్క సమానము బాబా సమానంగా ఉండడము. వింటే చూస్తే అత్యంత ఇంట్రెస్టింగ్ కదా. సమానం అంటే అందరికి గౌరవించడము, అందరికీ వాళ్ళ పాత్ర నిర్వహిస్తున్నారు. నాకు గుర్తుంది మన సంబంధము, జయంతి బెన్, నేను, మేమంతా కూడా మాకు ఏంటి ప్రతి ఒక్కరికి తెలుసు, మేము ఏంటి మా విలువ అర్థం చేసుకుని సహకారం ఇచ్చి మద్దతు చేసుకుని మన ఆ బలహీనతల్ని కానీ ఆ ఒక ఏంటి ధైర్యం పెట్టుకుని అదేంటి ఆ పని చేయడానికి మనం అది కనుక అలాగా సేవ చేసుకోగలిగితే పరివారంలో, బ్రాహ్మణ్ పరివారంలో అంతా కూడాను, నేను ఎవరి బలహీనతను చూడట్లేదు, కానీ నేను లైట్ అండ్ మైట్ ని పంచుకుంటున్నాను. అప్పుడు ఆ ఆత్మ కూడా అదేంటి సంగం యుగం యొక్క విలువని అదేంటి అనుభవం చేసి, సంగం యుగం యొక్క ఆనందాన్ని అనుభవం చేసి, బాబా ఏంటి మా ప్రెజెన్స్ ని చూసుకోవడం ఎన్నో అందమైన విషయము. మన సమయము, మన సంకల్పము ఉపయోగించగలగవచ్చు. ఇదేంటి ఏదో అనవసరమైన వాటిల్లో కాకుండా. కొంచెం డ్రామా కొన్నిసార్లు మీకు పరీక్షను తీసుకురావచ్చు, మంచిదే. ఎందుకనంటే ఏంటి పరీక్ష లేకపోతే మీకు తెలియదు, పరీక్ష లేకపోతే మీరు మీ శక్తులను ఉపయోగించలేరు. పరీక్షలు వచ్చినప్పుడే నేను ఏంటి సహనాన్ని ఉపయోగిస్తున్నాను లేదా నాకు ఎక్కువ సహనం లేదు అని చెప్పన్న విషయం తెలుస్తుంది. ఇలాగ డ్రామాలోని అన్ని సీన్లు అలానే పరస్పరము కలిసినప్పుడు అదేంటి వివాదాలు అయినప్పుడు కొన్ని వాటిల్లో అవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే మీకు మీ గురించి మీకు తెలుసు, మీ శక్తులు మీకు తెలుసు. ఎందుకైంది అలా అని కాదు, పరిస్థితి ద్వారా కాదు. ఇప్పుడు నాకు తెలుసు నేను ఏంటి సహనం చేయలేకపోతున్నాను కాబట్టి నా ఒక రియాక్షన్ ఎలా ఉండాలో అలా లేదు అని చెప్పి తెలుస్తుంది. నేను దాని గురించి ఎక్కువ మన సంబంధం గురించి, మన పరస్పర సంబంధం గురించి ఆలోచిస్తున్నాను. నేను ఏం చెప్తున్నానంటే మీ యొక్క విశేషణలు చూస్తున్నాను, నేను మీ మంచి గుణాలను చూస్తున్నాను, అవి నాకు కూడా అలాగే అవుతాయి కదా.
అంటే సువాసన లాంటిది. Yeah, I like that too, where he said నాకు అది yesterday, నచ్చింది మీరు నిన్న చెప్పింది. of yourself. స్మృతి మీ యొక్క సమానం గురించి Remembrance of self, బాబా యొక్క సమానం స్మృతి బాబా ఏంటి your self-respect. మీ యొక్క సమానము. The other thing that was interesting ఇంకొక to me విషయము was ఇంట్రెస్టింగ్ నాకు touching on నచ్చింది. ఇప్పుడు మీరు చెప్తుంటే different బాబా definition of ఒక taking yesterday. తీసుకోవడం దాని గురించి నిన్న ఒక అదేంటి తీసుకోవడము దీని గురించి వేరే ఒక నిర్వచనం చెప్పారు. ఏంటి సేవ కానీ ఏంటి సమయం కానీ అభినందనలు కానీ నేను ఇది అవుతోంది, ఎందుకు వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని చెప్పంటే దాన్ని తీసుకోవడం అన్న దాంట్లో పెట్టారు. ఇది నాకు ఇంట్రెస్టింగ్ అన్న విషయం అనిపించింది. ఇంకొకటి ఈ మొత్తం అంతా కూడా దాని ఒక మీరు చాలాసార్లు చెప్పినట్టు ఆ కోరిక అన్న జ్ఞానం నుంచి దూరంగా, సో అలాంటి ఏంటి కోరికని కూడా మీరు ఇలా చెప్పకూడదు, మీరు ఇలా చేయకూడదు అన్న దానిని కూడా దాన్ని ఒక కోరిక కింద పెట్టారు. దాతల నుంచి మదేంటి దాతలు కాకుండా ఉండడము, మదేంటి దాన్ని అలానే వాతావరణాన్ని నిర్వహించడము, అదేంటి సంతోషము, ఆశ, ధైర్యము ఇలాంటివన్నీ. ఎందుకంటే అందరూ సంతోషంగా ఉంటే మీరు వెంటనే ఒక కామెంట్ చేస్తే మొత్తం వాతావరణం అంతా మారిపోతుంది. అప్పుడు కొంచెం బరువు అన్నది కూడా తీసుకొస్తుంది. ఈ మధ్యకాలంలో నిజమైన సేవ అన్నది ఒక వాతావరణాన్ని సృష్టించి అక్కడ అందరూ అందరికి ఆశా రూపము వాళ్ళకి ఎవరు వాళ్ళని కట్ చేసినట్టు కాకుండా అలా మనము నేను ఎలాంటి వాతావరణాన్ని సృష్టించగలుగుతున్నాను అని చెప్పి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. నేను ఏదో అయిన దాన్ని నేను చూసుకున్నప్పుడు నాకు ఏమైనా చెప్పాల్సి ఉంటుంది, ఇది అయిపోయిందని. కానీ నేను చెప్పాను, మీరు నాకు సమాధానం చెప్పక్కర్లేదు. బాబాయ్ నేను చెప్పినట్టు డబుల్ ఫారినర్స్ వాళ్ళు ఏమన్నా అనుభూతి చేస్తే వాళ్ళు చెప్తారు. ఇతరులను ఎవరిని బ్లేమ్ చేసినట్టు కాదు, కానీ నన్ను నేను లోపల ఒక విత్ గౌరవంతో ఏంటి మీలో ఉంటే కనుక మీరు చెప్పాలనుకుంటే చెప్పండి, సరైన పదాలు వాడుతూ చెప్పండి, చాలా గౌరవపూర్వకంగా చెప్పండి. మీరు మిమ్మల్ని మీరు అదేంటి సప్రెస్ అంటే ఒత్తిడి చేసుకోకర్లేదు, కానీ అలాగ చెప్పే విధం కూడా ఇతరులకి బాధనిచ్చే విధంగా చెప్పకూడదు. నేను చాలా గమనిస్తాను, కానీ నేను ఎప్పుడూ కూడా దాన్ని మారుస్తాను. చెప్పే విధానం ఎలా అంటే అది ఆత్మకి మద్దతు చేయాలి. మన ఒక ఇంటెన్షన్ బాగున్నా కూడా ఒక ఉద్దేశం మంచిగా ఉన్నా కూడా చెప్పే విధంలో ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఒక రియాక్ట్ అయ్యి ఒక ఈమెయిల్ ఇచ్చేస్తారు, కానీ మీకు కొన్ని నిమిషాలు తీసుకుని నేను దాన్ని మాటల్ని సరిగ్గా మార్చి ఇలాగ పెట్టచ్చు, లేదా ఇది అగౌరవం ఇచ్చినట్టు మర్యాదగా ఉంటుంది అని చెప్పనంటే మారుస్తాము. నేను ఈమెయిల్స్ చేయను ఇప్పుడు, నాకు అది పని లేదు. ఇంకొక విషయము మీరు మాట్లాడిన దాని గురించి బాబా చెప్పారు నిన్న, మీరు ఇచ్చినప్పుడు, మీరు దాత అయి ఉన్నప్పుడు ఇతర సంస్కారాలు అవన్నీ లీనమై ఉంటాయి, విలీనమై. నేను ప్రత్యేకంగా ఒక పరిస్థితి గురించి ఆలోచిస్తున్నాను. అక్కడ ఇతరులు ఇంకొకరిని క్షమించడం దాన్ని కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళ యొక్క దాత అయ్యి బాబా చెప్పినట్టుగా ఇస్తే అది మద్దతు చేస్తుందా, మార్చడానికి, పరిస్థితి మారడానికి ఏమైనా మద్దతు చేస్తుందా, వాళ్ళు క్షమించడానికి పరిస్థితి మారుస్తుందా, లేదా కొద్ది సమయానికి విలీనమై ఉంటుందా, మర్జ్ అయి ఉంటుందా? క్షమాపణ అన్నది చాలా
అదేంటి మరుపుతోటి చాలా కనెక్ట్ అయి ఉంది. అది ఒకవేళ బయటికి వస్తుంది అనంటే మీరు దాన్ని గుర్తు చేసుకుంటే చాలా సంవత్సరాల దాకా తర్వాత కూడా మీరు గుర్తు చేసుకుంటే మీరు క్షమిస్తున్నారు. మీరు దాని గురించి ఆలోచించట్లేదు. ఇదేమి అదేంటి అదేంటి లేకపోయినా ఒక విధంగా మీరు క్షమాపణ చేస్తున్నారు. కానీ మీరు మర్చిపోలేకపోతే అంటే ఎక్కడో ఏదో ఉండుంటుంది. మీరు దాన్ని ఎక్కడో పట్టుకుని ఉన్నారు. ఆ సంస్కారము, ఆ ఒక ఆత్మ యొక్క మాటలు కానీ ఏదైనా కూడా. మీరు కనుక ఒకవేళ చాలా ప్రేమతోటి అతీతంగా ఉండాలి అని అనుకుంటే అలానే ఒక విధంగా ఆ పరిస్థితిని వదలడం అంటే అది అవ్వచ్చు. నేనెప్పుడు దానిని నేను క్షమించానా అనంటే అవును అంటాను. కానీ ఆలోచన ఎందుకొస్తుంది? వస్తుంది అనంటే నేను ఏ విధంగా ఆలోచిస్తున్నాను? అంటే నేను దాని గురించి దాంతోటి ఏం చేయాలనుకుంటున్నాను? మళ్ళీ ఇలాగే ఒక దాత కింద ఉండండి అని చెప్తున్నారు. అది మద్దతు చేస్తుంది. ఆలోచించకండి. ఎందుకంటే మనము పరస్పరం ఏం కోరుతున్నాము? ప్రత్యేకంగా ఏంటి సీనియర్‌లు అయ్యుండి ఉన్నత స్థితిలో ఉంటే వాళ్ళ బుద్ధి తప్పకుండా సమాధానం అదేంటి ఒక శ్రేష్టమైన విధంగా ఇవ్వగలగాలి. నేను చాలా శ్రేష్టమైన ప్రకంపనలని ఇస్తూ ఉంటాను. చాలా శ్రేష్టమైన సంకల్పాలను ఇస్తూ ఉంటాను. నాకనిపిస్తుంది ఇది ఒక ప్రశ్న. ఈ ప్రశ్న క్షమాపణ అన్నదాని ప్రశ్న ఒక పరివారం, ఒక సభ్యుల నుంచి ఒక కనెక్ట్ అయి ఉంది. ముందు ఒక షాక్ వచ్చింది. కొన్నిసార్లు సమయము అర్థం చేసుకోవడానికి మీరు ఆ వ్యక్తికి ఏంటి రియాక్ట్ అవుతున్నట్టు కానీ లోపల బాధ అనుభూతి చేస్తున్నారు. కానీ ఏంటంటే క్షమాపణ లేనప్పుడు అప్పుడు క్షమాపణ ఏంటి చేయలేకపోతున్నప్పుడు ఇవ్వడానికి ఇవ్వడానికి కష్టంగా ఉంటుంది. ఆత్మకి ప్రేమ ఉంటే కనుక అలాగే ఆత్మ ఒక పాత్ర చాలా ముఖ్యము. అది యజ్ఞకి ఆధారము అనంటే ఆ ప్రేమలో మీరు ఏంటి ఏంటి క్షమాపణ లౌకిక పరిస్థితి కానీ అదేంటి ఆ ఆత్మకి ఆత్మ ప్రేమ ఉంటే వాళ్ళు ఏంటి సభ్యులు కాబట్టి పరివారం ఒక సభ్యులు కాబట్టి అంటే ప్రేమ అన్నది ఉంది. ముందు పరిస్థితికి ముందు ప్రేమ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రేమని ఏంటి మళ్ళీ స్థాపించుకోవడం ఎలాగా అన్నది నిన్న కూడా బాబా చెప్పారు. 2 విషయాలు. ఒక జ్ఞాని ప్రశ్న ఏమిటంటే సాకార్ మురళిలో మళ్ళీ బాబా చెప్తారు వారసత్వం శివ బాబా నుంచి వారసత్వం నుంచి ఏంటి బ్రహ్మ బాబాని తొలగించినప్పుడు చాలా బాధేస్తుంది. కానీ నిన్న బాబా స్పష్టంగా ఉంది. వారసత్వము బ్రహ్మ బాబా నుంచి అలానే శివ్ బాబా నుంచి వారసత్వం గురించి చెప్పారు. మీరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారంట అంటే నేను వారసత్వము బ్రహ్మ బాబా వారసత్వం ఉంది అంటే తన కర్మ కానీ అన్ని చేయడం చేసే విధానం కానీ దెన్ ఒక మాకు నాకు ఒక లెగసీని వదిలారు. ఇంత ముందు బ్రహ్మ బాబా ద్వారా మన వారసత్వం దొరుకుతుందని చెప్పాము. కానీ ఏంటి బ్రహ్మ కుమారి అని చెప్పి గుర్తిస్తే బ్రహ్మ బాబా నుంచి కూడా వారసత్వం ఉంటుంది. అలానే శివ బాబా నుంచి కూడా వారసత్వం ఉంటుంది. మీరు దాని గురించి ఏం ఆలోచించారు అని చెప్పి మీ ఉద్దేశం మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి అనుకున్నాం. మనము శివ బాబా యొక్క పిల్లలము, ఆత్మలో అయితే శివ బాబా యొక్క పిల్లలు అండ్ దాంట్లో వారసత్వం అక్కడ ఉంది. అలాగే బ్రహ్మ బాబా ద్వారా కూడా ఉంది. ఒకటి ఆత్మలాగా, ఇంకొకటి ఏంటి ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు అంటే నేనేం పొందుతున్నాను
బాబా నిమిత్తులయ్యారు start the yagya. యజ్ఞం మొదలు పెట్టడానికి. From Shiv Baba. శివ్ No, many times శివ్ also బాబా we ద్వారా అయినా కూడా chant that, బ్రహ్మ బాబా ద్వారా చేస్తున్నారు. Shiv Baba's చాలాసార్లు in the sense శివ్ బాబా భండారి గురించి ఉదాహరణ చెప్పరు. Brahma మనం శివ్ Bhajan. భోజనం అంటాము, బ్రహ్మ భోజనం అంటాం Even కదా. Bhandari, the money భండారి comes కూడా from the box. ధనము బాబా That is Brahma బాక్స్ Bhojan. నుంచి, కానీ బ్రహ్మ భోజనం Somewhere అంటారు. I think our ఎక్కడో inheritance మన comes from వారసత్వము our ఇద్దరు parents, నుంచి, the box. తండ్రి నుంచి తాత నుంచి. So now we have మనము double inheritance. ఇప్పుడు డబుల్ ఇన్హెరిటెన్స్ ఉంది కదా, డబుల్ వారసత్వం ఉంది కదా. మన పరస్పరము మీరు సృష్టించింది అది ఇతరులకి చేరడము, ఇలాగా మనలో పరస్పరం కూడా వారసత్వం ఉందని. And the other thing, I don't know how we are for time, and I didn't get to take up what I meant to take up the last time, which is to do with కిందసార్లు అదే సిగ్నల్ గురించి next Monday. But he mentioned గురించి చెప్దాం అనుకున్నా. when I think of the Bhagavad, నాకు I think of the భక్తుల devotees గురించి ఆలోచిస్తే the images దేవతలు దేవతామూర్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు peace and love and శాంతి happiness, గురించి, but ప్రేమ he గురించి said వాటిని that అడుగుతున్నారు. కానీ నిన్న బాబా చెప్పారు they're asking వాళ్ళు for our transformation. మన పరివర్తన గురించి అడుగుతున్నారు అని చెప్పారు. అది కూడా నాకు ఇంట్రెస్టింగ్ విషయం అనిపించింది. That they want our transformation. మన పరివర్తన కోరుతున్నారు. And I suppose if that happens, then అది అవుతే love, all the other stuff will శాంతి, ప్రేమ అవన్నీ కూడా ఆటోమేటిక్ గా yeah. పెరుగుతాయి. So very much. థ్యాంక్ యూ Like దీది. he said. Okay, Om Shanti. ఓం శాంతి. బాగా చెప్పారు. బ్రహ్మ యొక్క రాత్రి సమాప్తం అవుతోంది, దినం ఉదయం వస్తోంది. మరి మనతోటి రాత్రి పూర్తి అవుతోంది కదా, ఉదయం వస్తోంది, అజ్ఞానం యొక్క అంధకారము తొలగిపోతుంది. జ్ఞాన సూర్యము ప్రకటము లేదా అజ్ఞానం యొక్క అంధకారము వెళ్ళిపోవడం, వినాశనం అయిపోయింది. అంధకారము వినాశనం అయిపోయింది. మరి ఎంత ఎంత పెద్ద అంధకారంలో ఉండేవాళ్ళము. ఒకటైతే నేత్రాలు ఉన్నాయి, అప్పుడు అంధకారం ఉంటే మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాగా మన పరిస్థితి ఉంటుంది. ఒక అంధకారము, అయితే రెండు, ఇంకోటి నేత్రాలు లేవు. ఈ నేత్రాలు ఏం చూస్తాయి? చూడడమే మారిపోయింది. లోపల యొక్క నేత్రాలు లోపల ఉన్న నేత్రాలు తెరుచుకున్నాయి. బాబా ఇలాగ ఆపరేషన్ చేసుకున్నారంటే ఇలా ఆపరేషన్ చేశారంటే ఇవన్నీ తెరుచుకుపోయాయి. బాబా మిలనం జరుపుకోవడానికి వస్తున్నారు కదా సంతోషంగా. బాబా మీరు ఇదైతే తెరిచేశారు, ఇవి మమ్మల్ని మీతోటి మిలనం చేయడానికి వస్తున్నాయి. బాబా డబుల్ పని చేశారు. అంధకారం కూడా వెళ్ళిపోయింది, నేత్రాలు కూడా తెరుచుకున్నాయి. ఇప్పుడు ఏం చేయాల్సింది ఏంటి? అంధకారం నీ వెళ్ళింది అంటే మనం చేయాల్సింది ఏంటి? ఏం చెయ్యాలో అది తెలుసుకుని అది చెయ్యాలి. అలాగే నేత్రాలు తెరుచుకున్నాయి కాబట్టి బుద్ధి ఏదైతే ఉందో, ఒకటైతే హృదయము బుద్ధి శరీరంతో కనెక్షన్ అయి ఉంది. అవును కదా? చాలా అర్థం మంచి వివేకవంతులు కూర్చుని ఉన్నారు. హృదయము బుద్ధి అని అంటే అవును అని చెప్పంటున్నారు. ఇంగ్లీష్ లో హెడ్ హార్ట్ అంటారు. ఇలాగ చేతులు పనిచేస్తాయి, ఇలా హృదయం పనిచేస్తే హృదయంలో వచ్చింది, బుద్ధి పనిచేస్తుంది. విషయం అయితే తర్వాత కదా. మంచి కర్మలు చేసుకుంటే మనం ఏమైనా తప్పు విషయాలు పని చేస్తున్నప్పుడు మనం మనకి తెలుస్తుంది. గమనిస్తాము, మంచి పనులు చేస్తున్నప్పుడు తెలుస్తుంది. కానీ సూక్ష్మంగా ఉన్నది మనసు బుద్ధి, అది లోపలికి వెళ్ళిపోతుంది. మనసు బుద్ధి లోపలికి వెళ్ళిపోయింది అని అంటారు. బాబా
మన మనసుని సరి చేసేసారు. ఇవాళ అప్పుడు చెప్పారు కదా, ఇవాళ బాబా ఎప్పుడు ఉల్టా ఆలోచించకండి. అంటే ఉల్టా మరేంటి అంటే ఉల్టీ అంటే వాంతో వచ్చేస్తుంది. మనసుని సీదా చేసేసారు. మన భావ మనసు ఏదైతే తనువు మరియు ధనం మీద ఉందో, మనసు మరేంటి ఇప్పుడు నిరంతరము తనువు ధనము కోరికల్లో, సంబంధాల్లో, బంధనాల్లో మనసు ఇరుక్కుని ఉండింది, బంధింపబడి ఉండింది. ఎప్పుడైతే బాబా మనసు తీసేసుకున్నారో అప్పుడు మనసుని ఎప్పుడు కూడా అదేంటి అలసిపోయి తిరిగి తిరిగి అలసిపోయి బాబా ఇవాళ వాడిలో ఉంటారు. పవిత్రత దానం చేస్తే కానీ మనసు మాత్రం తిరుగుతూ ఉండింది. జపం కూడా చేస్తారు, తప్పు కూడా చేస్తారు, దానం కూడా చేస్తారు, అన్ని చేస్తారు. దానం చేస్తారు, పుణ్యం చేస్తారు, అన్ని చేస్తారు. కానీ మనసుని అడిగితే ఏంటి, మనసు మాత్రము చెడు కూడా ఆలోచిస్తారు. బయట నుంచి తిరుగుతూ ఉంటుంది కానీ లోపల ఏదో ఇతరులతోటి ఇతరులని అదేంటి దొంగలించాలనుకుంటారు. ఇవాళ కూడా మనసు, మీ యొక్క మనసు ఎంత శుద్ధం అయిందో, శాంతమైంది, అప్పుడు తెలుస్తుంది. నేను ఇంత ముందు ఏమున్నానో బాబా చెప్పారు. మన భావం తర్వాత చెప్పారు, మధ్యాజీ భావం చెప్పారు. 1960 అవ్యక్తి యాత్రకి స్వాగతము. 1969 నుంచి నడిచిన అవ్యక్త మురళిలో పద్మాగుణం భాగ్యము మరియు వరదానము. ఓం శాంతి. అవ్యక్తవాణి తేదీ ఏప్రిల్ 24, 1973. అలౌకిక జన్మపత్రి. కావున మొట్టమొదట మాన్యత లేక సర్వ మాన్యతలలోకి శ్రేష్టమైన మాన్యత ఏమిటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. శ్రీమతమే మీ మాన్యత. కావున మొట్టమొదటి మాన్యత ఏమిటి? ఎవరు చెప్పారు? దేహ సహితంగా అన్నిటినీ మర్చిపోవడము. బాబా చెప్పారు, వదలండి లేక మర్చిపోండి. మర్చిపోవటము కూడా వదిలివేయటమే. సమీపంగా ఉంటూ కూడా మర్చిపోయినట్లయితే దానిని వదిలివేసినట్లే. మర్చిపోవటం కూడా వదిలివేయడమే. సన్యాసులను గూర్చి మీరు వారు వదలలేదు అని ఛాలెంజ్ చేస్తారు. ఇల్లు వాకిళ్లను వదిలేశామని అంటారు, కానీ నిజానికి వదలలేదు, ఎందుకంటే మర్చిపోలేదు. అలాగే పరిస్థితుల అనుసారంగా బాహ్య రూపంలో వదిలివేసిన కానీ అనగా ప్రక్కకు తప్పుకున్నా కానీ మనసుతో మర్చిపోనట్లయితే దానిని వదలడము అని అంటారా? ఇక్కడ వదలడము యొక్క అర్థం ఏమిటి? మనసుతో మర్చిపోవడము. మనసుతోనైతే మీరు మర్చిపోయారు కదా, కావున వదిలేశారు కదా, లేక ఇంకా వదలాలా? ఇప్పటి వరకు కూడా వదలాలి అని అన్నట్లయితే చాలా కాలము వదిలేసిన వారి లిస్టు నుండి
వైదొలగి ఇప్పటి నుండి వదిలిన వారి లిస్టులోకి వచ్చేస్తారు. ఎవరైతే ఎప్పటి నుండో మనసు నుండి త్యాగము చేశారో, ఎటువంటి దేహపు బంధనము, దేహ సంబంధాల నుండి ఒక్క క్షణంలో త్యాగం చేసేసారో వారి యొక్క ఆ తిథి, తారీఖు మరియు వేళ అంతా డ్రామాలో బాప్దాదా వద్ద రచింపబడి ఉంది. ఈ రోజుల్లోని జ్యోతిష్యులు జ్యోతిష్య విద్యని గూర్చి తెలిసిన వారు జన్మ యొక్క తిథి వేళ అనుసారంగా తమ యథాయోగ్య జ్ఞానము ఆధారంతో భవిష్య జన్మ పత్రిని యోగ్య జ్ఞానము ఆధారంతో భవిష్య జన్మ పత్రిని తెలియజేస్తారు కదా. వారి ఆధారం కూడా తిథి, వేళ మరియు స్థితి. వారు ఏ పరిస్థితిలో జన్మించారు అని పరిస్థితిని చూస్తారు. కానీ ఇక్కడ ఆ వేళ సమయంలో స్థితిని చూడడం జరుగుతుంది. జన్మ నుండి ఏ స్థితిలో ఉన్నారు అన్న దాని ఆధారముపై ఇక్కడ కూడా ప్రతి ఒక్కరి భవిష్యత్తు ప్రాలబ్ధము ఆధారపడి ఉంది. కావున వీరు కూడా తిథి, వేళ మరియు స్థితి ఈ 3 విషయాలను తెలుసుకుంటూ మీ సంగమయుగపు ప్రాలబ్ధము లేక సంగమయుగపు భవిష్య స్థితి మరియు భవిష్య జన్మ ప్రాలబ్ధమును మీకు మీరే తెలుసుకొనవచ్చు. ఒక్కొక్క విషయం యొక్క ప్రాప్తి లేక ప్రత్యక్ష జీవితముతో సంబంధించి ఉంటుంది. ఇది మీ భాగ్యమును జాగృత పరుచుకునే నేత్రము. దీని ద్వారా మీరు ప్రతి ఒక్కరూ మీ ఫైనల్ స్థితి యొక్క నంబరును తెలుసుకోగలరు. మిగతా మురళి రేపు చూసుకుందాము. ఓం శాంతి.